గాజువాక నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మంత్రి అమర్నాథ్ తొలిసారిగా నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో మాజీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అమర్నాథ్ మాట్లాడుతూ సమీకరణలలో భాగంగా గాజువాక నుంచి పోటీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. ప్రతి కార్యకర్తకు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్లీ వైకాపా అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాగా ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ముందుగా ప్రకటించిన ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వేదికపై కనిపించకపోవడం హాట్ టాపిక్గా మారింది. అయితే ఆరోగ్య రీత్యా హాజరు కాలేకపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదిలా ఉండగా ఒక మంత్రి ఇన్ఛార్జ్ హోదాలో పెట్టిన సమావేశంలో ఒకే ఒక కార్పొరేటర్ భూపతిరాజు సుజాత మినహా మిగిలిన వారెవరూ సమావేశానికి రాకపోవడం అనేక విమర్శలకు దారితీసింది. నియోజకవర్గ స్థాయి సమావేశానికి అనుకున్నంతగా జనం హాజరు కాకపోవడం, పలువురు సమావేశంపై రకరకాలుగా అక్కడ గుసగుసలాడుకోవడం కనిపించింది. మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య తదితరులు మాట్లాడుతూ అమర్నాథ్ విజయానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సో అది చెప్పినటువంటి 24 గంటల్లోనే దేవన్ మళ్ళీ నాకు కాల్ చేశాడు. చేసి అన్న మనం ఒక సమావేశం ఏర్పాటు చేద్దాం, సమావేశం ఏర్పాటు చేసి అందరూ కూడా కలిసి మాట్లాడుకొని నిర్ణయం తీసుకుందాం అని చెప్పాడు. చెప్పినటువంటి 48 గంటల్లో ఈరోజు సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశాను. సందర్భాన్ని, పరిస్థితుల్ని నేను కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. నా గురించి కానీ, నా కుటుంబం గురించి కానీ ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసినటువంటి. ఇక గుడివాడ కుటుంబానికి, తిప్పల కుటుంబానికి ఉన్నటువంటి రిలేషన్ అనేటువంటిది ఈ మాతాలతో కాదు, 3 తరాల క్రితం, అంటే దాదాపు 60 సంవత్సరాలు పైచిలకు మా కుటుంబాలు ఒకే దాంతో ఒకే సందర్భాల్లో మాట్లాడుకొని వెళ్ళినటువంటి విషయాలు కూడా మీ అందరికీ తెలుసు. పెద్దలు దయాల్ రెడ్డి గారి దగ్గర నుంచి, మా తాతగారు అప్పన్న గారి దగ్గర నుంచి, లేదా నాన్న నాగిరెడ్డి గారు కానీ, గురుమూర్తిరెడ్డి గారి దగ్గర నుంచి, మళ్ళీ ఇప్పుడు నేను దేవను వంశీ ఈ 3వ తరం వరకు దాదాపు 60 సంవత్సరాలు రాజకీయాల్లో కలిసిమెలిసి ప్రాంతంలో రాజకీయాలు చేసినటువంటి కుటుంబాలు. వారి కుటుంబం, మా కుటుంబం కలిసి మనందరం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ